మీ బాబు మా బంగారాన్ని చేతబడి పేరుతో బెదిరిస్తున్నారంట. బంగారానికి మూఢనమ్మకాలు ఎక్కువ కదా, అందుకే బాబు కావాలనే ఏడిపిస్తున్నాడు. ఎప్పుడొస్తుంది అత్త? రావలసిన టైం దగ్గరకొచ్చింది. ఈ ఏడాది ఏ ఇంట్లో మగ సంతానం ఉంటుందో ఆ ఇంట్లో తన తోబుట్టువులతో పూజ చేయించుకోకపోతే మగపిల్లలకి కీడు జరగబోతుందట. నేను పూజకు వెళ్ళాలని నువ్వు చెప్పాలనుకుంటే నేను వెళ్ళననే చెప్తానమ్మా. ఏయ్, ఏం చేస్తున్నా? తలుపులు మూస్తున్నాను. ఎందుకు? ఇద్దరమే ఉన్నందుకు. ఒళ్ళెలా ఉంది? వర్కౌట్స్ చేసి చేసి స్ట్రాంగ్ గా ఉంది. స్ట్రాంగ్ టీ మొహాన కొడితే ఇంకా బాగుంటుంది. ఎందుకు బెట్టు చేస్తున్నావు? నీకు ఎవరు లేరు, నాకు ఎవరు లేరు. ఇంట్లో ఎవరు లేరు, ఎప్పటికి ఎవరికీ తెలీదు. నీకు పెళ్లి కాలేదు, నాకు పెళ్లి కాలేదు. నువ్వు ఒంటరిదానివే, నేను ఒంటరివాడినే. ఇద్దరం కలిస్తే చెప్పు తెగుద్ది. అటులే, ముందు తలుపుతారు. హాయ్ రే హాయ్, జాం పండురో, ఏం రూపురా, ఏం రంగురా, సొంతమైతే వద్దు. తలుపు తీయడం తప్పు, ఇందులో తప్పేం లేదు. అంతా వయసు తప్పు అనుకొని సరిపెట్టుకోవాలి. మా పిన్నితో తిట్లు శాపనాదాలు తింటూ నువ్వు ఇక్కడెందుకు? నా మాట విను. కృష్ణానగర్లో రూమ్ తీసి పెడతా, నీకేం కావాలన్నా తీసుకొచ్చి పెడతా. నువ్వు డాన్స్ చేసి చేసి అలసిపోయి వస్తే వంట కూడా చేసి పెడతా. ఇంకొక మాట మాట్లాడితే పళ్ళు రాలగొడతా. ఎలా కనబడుతున్నానరా నీకు నేను? తప్పేముంది డియర్, మా పిన్నిని నువ్వు అత్త అంటున్నావు అంటే నేను నీకు బావరసే కదా. వరుసైనప్పుడు సరసమాడితే తప్పేం లేదు. నేను నీకోసం ఏం తెచ్చానో తెలుసా? సర్ప్రైజ్. నిండుగా కనపడాల్సిన చందమామని మేఘాలు కప్పేసినట్టు కనపడాల్సిన అందాన్ని నిండుగా కప్పుకొని నా ఎక్స్రే కళ్ళకి తిప్పలు పెట్టడం ఎందుకు? ఈ డ్రెస్లో నువ్వు ఏంజెల్లా కనపడతావు. వేసుకో. నువ్వు నా కళ్ళ ముందే ఊరేసుకొని చచ్చినా నేను ఈ డ్రెస్ వేసుకోను. నో ప్రాబ్లం, పోనీ నేను వేస్తాను. ఒరేయ్, నిన్నేదైనా చేస్తే నాకున్న ఈ ఒక్క నీడ కూడా పోతుందని ఆగుతున్నాను రా. అమ్మ నాన్న దూరమై అనాథలా ఈ ఇంట్లో నేను తలదాచుకుంటున్నాను. ఎన్ని మాటలు పడ్డా మావయ్య చూపించే అభిమానం కోసం ఈ ఇంట్లో పాడుంటున్నాను. నన్ను ఇలా బ్రతకనివ్వరా? నీకు దండం పెడతాను, నా జోలికి రాకు ప్లీజ్. నువ్వు అంటే ఆ నీడ నేనిస్తాను. అనాథలా ఉండక్కర్లేకుండా నీకు తోడుంటాను. మీ మామయ్య కన్నా ప్రేమగా చూసుకుంటాను. నీ సంపాదన అంతా ఎవ్వరికీ ఇవ్వక్కర్లేదు, మనమే హాయిగా అనుభవించచ్చు. ఏమంటావు? పొడుస్తావా? నన్నే పొడుస్తావా? ఏది పొడు? ఏయ్ మేఘమా, ఏయ్ ఏయ్, నన్నే కొడతావు కదూ? ఇక నా నుంచి నిన్ను ఎవ్వరు కాపాడలేరే. నీ అంతు చూసి గాని నేను ఊరు నుంచి బయటపడను.
షిట్. ఇదేంటి అర్ధరాత్రులు తిరుగుతుంది? ఎంత పొగరు! ఎక్కితే దాని కొమ్ములు పడిపోతాయా? గో టు హెల్. రేయ్, ప్రియాంక హ్యాండ్ ఇచ్చినా దేవుడు హ్యాండ్ ఇవ్వలేదురా, కత్తి లాంటి ఫిగర్ చూపించాడు. ఏయ్, కారు నాది, లిఫ్ట్ ఇచ్చాక ఆ పిల్ల కూడా నాదే. ఆ మాటకొస్తే నువ్వు తాగే బీర్ నాది. ముందు లిఫ్ట్ ఇవ్వరా, లెక్కల తర్వాత తేల్చుకుందాం. లిఫ్ట్ ప్లీజ్, లిఫ్ట్ ప్లీజ్, ఎక్స్క్యూజ్ మీ. నా బండి పాడైంది, కొంచెం లిఫ్ట్ ఇస్తారా ప్లీజ్? నో ప్రాబ్లం, కమాన్ బేబీ. థ్యాంక్ యూ. ఏయ్ దిగు. ఇందాక లిఫ్ట్ కోసం ఆపితే పోజులు కొట్టావుగా. ఉత్తెత్తునే అప్పుడు నాకు బుద్ధి లేదు, పిచ్చిదాన్ని, వేరేదాన్ని. ఇప్పుడు బుద్ధి వచ్చింది. ప్లీజ్ 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 నన్ను మా ఇంటి దగ్గర డ్రాప్ చేయండి. కుదరదంటున్నానుగా. ప్లీజ్ ప్లీజ్ అండి, నా స్కూటీ పాడైపోయింది, ఇప్పుడు ఆటోలు కూడా దొరకవు.
లేట్ అయితే మా అమ్ములత్త నన్ను ఇంట్లోనికి కూడా రానివ్వదు. ప్లీజ్ అండి, తీసుకెళ్ళండి. తీసుకెళ్తే నాకేంటి? ఆ? నిన్ను నా కారులో తీసుకెళ్తే నాకేంటి లాభం? తీసుకెళ్ళకపోతే నాకే నష్టం. ఈ రాత్రంతా నేను చెప్పినట్టు చేస్తావా? ఏంటి? నువ్వు అనుకున్నదేం కాదులే. నేనేం అనుకోలేదు. చూడు, నేను చెప్పిన పని ఎందుకు ఏమిటి అని అడగకుండా చేయాలి. అప్పుడే నిన్ను నేను ఇంటి దగ్గర సేఫ్గా డ్రాప్ చేస్తాను. లేదంటే ఇప్పుడే దింపేస్తాను. అదిగో చూడు, వాళ్ళు ఛాన్స్ కోసం అక్కడే కార్ ఆపుకొని వెయిట్ చేస్తున్నారు. ఆ తర్వాత నిర్భయ కేసు, అభయ కేసు అని అనవసరంగా నీ జీవితం సర్వనాశనం అవుతుంది. వద్దొద్దు, దింపొద్దు. మీరు చెప్పిన పని చేస్తాను. దట్స్ గుడ్. నేను నిన్ను ఎందుకు ఎక్కించుకున్నానో తెలుసా? నీ భయం, బాధ, దుఃఖం, విషాదం ఏదైనా సరే అది నీకు నా మూలంగానే కలగాలి. ఇంకెవ్వడికి ఆ ఛాన్స్ ఇవ్వను. సరే, నేనేం చెయ్యాలి? మా అమ్మ నా దగ్గర లేదు. నన్నయ్య మీ కూతురు అనుకుని దిష్టి తీయగలరా? థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. శారదమ్మా, ఏంటమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? నిన్నెవరైనా ఏమైనా అన్నారా? నన్ననేవాళ్ళు ఎవరున్నారన్నయ్య? మరెందుకమ్మా ఆ కన్నీళ్లు? ఎక్కడో ఒక వస్తువు పోగొట్టుకుని ఇంకెక్కడో దానికోసం వెతికే వాళ్లకు దొరుకుతుందన్న నమ్మకం ఉండదు. అయినా వెతకడం మాత్రం ఆపరు. నా పరిస్థితి అంతే. అందుకేనా నువ్వెప్పుడూ ఏదో పోగొట్టుకున్న దానిలా కనిపిస్తూ ఉంటావు. నిన్ను చూస్తుంటే అనాథలా అనిపించడం లేదు. పైగా నిండు ముత్తైదువులా కనిపిస్తున్నావు. మరి నీకు ఈ పరిస్థితి ఏమిటమ్మా? ఏమని చెప్పను? నేనొక హంతకురాలని తెలిస్తే, జైల్లో ఉండొచ్చానని చెప్తే ఉన్న ఈ ఒక్క ఆధారం కూడా పోతుందేమో. అయినా నా గతం తాలూకు నీడ నా మీద పడకుండా జాగ్రత్త పడాలి. లేదంటే రేపు మేఘమాల దొరికితే దాని మీద కూడా హంతకురాలి కూతురనే ముద్ర పడుతుంది. పోనీలే అమ్మా, నీకంతగా చెప్పడం ఇష్టం లేకపోతే బలవంతం చేయను. ఆహా, అలాంటిదేమీ లేదన్నయ్య. పట్టెడన్నం పెట్టే దిక్కు లేక ఊరుగాని ఊరొస్తే అన్నం పెట్టి ఆశ్రయమిచ్చారు. మీకు కాకపోతే ఇంకెవరికి చెప్పుకుంటాను? నేనొక పల్లెటూరు నుంచి వచ్చాను. పెద్దగా బయటి ప్రపంచం తెలీదు. నా భర్త తాగుబోతే కాదు, భార్య బిడ్డల్ని ఏమాత్రం పట్టించుకొని ఓ వ్యసనపరుడు. పేదరికాన్ని కూడా బ్రతుకులో ఒక భాగంగా మార్చుకున్న నాకు
బతుకు మీద చిన్న ఆశ కల్పించింది నా కూతురు. దాన్ని చూసుకుని అన్నీ మర్చిపోయేదాన్ని. దేవుడు అక్కడ కూడా నాకు అన్యాయమే చేశాడు. ప్రాణానికి ప్రాణంగా పెంచుకుంటున్న నా కూతుర్ని నా నుంచి దూరం చేశాడు. కొన్ని అనుకోని పరిస్థితుల్లో నా కూతురు నా నుండి దూరమైంది. అయ్యో పాపం, ఎప్పుడు జరిగింది ఇది? దాదాపు 12 ఏళ్ళయింది. అప్పట్నుంచే దొరకలేదా? లేదు లేదు, దొరుకుతుందన్న ఆశతోనే ఈ ఊరొచ్చాను. ఎప్పుడు ఏ పల్లెటూరులోనో తప్పిపోయిన అమ్మాయి ఇక్కడ దొరుకుతుందని ఎలా అనుకున్నావమ్మా? నా బిడ్డని సినిమాల్లో పనిచేసే ఒక ఆయన ఇక్కడికి తీసుకొచ్చాడని తెలిసింది. ఆయన మీలాగే నన్ను సొంత చెల్లెల్లా చూసుకున్నాడు. ఆయనెవరు? పేరేమిటో చెప్పమ్మా. పేరు తెలీదు, కాని 12 ఏళ్ల క్రితం ఇక్కడి నుండి హంపీకి షూటింగ్ వచ్చినప్పుడు నా బిడ్డని కోనేట్లు పడితే కాపాడాడు. ఆ తర్వాత నా పాపని ఆయనే తీసుకొచ్చారన్నారు. ఆ డైరెక్టర్ పేరేనా? గుర్తు లేదు. ఆయన కుటుంబంతో పాటు వచ్చాడు. ఆ డైరెక్టర్ గారితో పాటు ఓ బాబు కూడా ఉన్నాడు. బాబులున్న డైరెక్టర్లు చాలా మంది ఉన్నారమ్మా. ఇంతమందిలో ఎవరని తెలుస్తుంది? నాకు తెలిసిన వివరాలు ఇంతవరకే. స్టూడియోలో పని కావాలనుకున్నది పాపని తీసుకెళ్లిన ఆ మనిషిని వెతకడం కోసమే. పోనీ ఆ మనిషి ఎలా ఉంటాడు? వయస్సు అది? ఇప్పుడు ఆయనకి 40 దాటుండొచ్చు. తెల్లగా ఉంటాడు. నువ్వు చెప్పిన వివరాలతో పాపను వెతకడం చాలా కష్టం శారదమ్మా. అందులోనూ మన బతుకులు అందరికన్నా ముందు లేవడం, అందరూ వెళ్ళిన తర్వాత వెళ్లడంతోనే గడిచిపోతుంటాయి. ఎలా వెతుకుతాం? ఎక్కడైనా వెతుకుతాం. ఎలాగైనా నా బిడ్డ దొరికి తీరాలన్నయ్యా. లేదంటే నా బ్రతుక్కి అర్థమే లేదు. శారదమ్మా, అతను ఎవరో కనబడితేనే నీకు నీ బిడ్డ ఆచూకీ తెలుస్తుంది. కాబట్టి నీకు నేను సాయం మాత్రం చేయగలను. నేను నిన్ను రోజుకొక షూటింగ్ లొకేషన్కి పంపిస్తూ ఉంటాను. అప్పుడైనా ఆయన ఆచూకీ నీకు కనపడకపోదు, నీ బిడ్డ గురించి నీకు తెలియకపోదు. అతను నీకు కనపడాలనే కోరుకుంటున్నాను. దాని గురించి ఆలోచిస్తూ నీ ఆరోగ్యం పాడు చేసుకోవద్దమ్మా. వెళ్ళి పడుకో తల్లి, పొద్దునే లేవాలి. ఈ మేఘమాలేంటి ఇంకా రాలేదు? కొంపదీసి దానికి ఎవడైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఉంటే నాకేంటి? మనకు కావాల్సింది మేఘమాల, దాని మనసు కాదు. ఎలా దాన్ని దక్కించుకునేది?
నీకు టీవీ చూసించాలే నాన్న. కరెంటు బిల్లు మోటార్ తిరిగినట్టు తిరిగిపోయి బిల్లు మోపడొస్తుంది. పిన్ని నిన్ను చూస్తే కత్తిపీట గుమ్మడికాయని తరుకుపోయినట్టు నా కడుపు తరుకుపోతుంది పిన్ని. అదేంట్రా, నేనంతగా చిక్కిపోయానా? బరువు గురించి కాదు పిన్ని, బతుకు గురించి. ఇప్పుడు ఏమైందిరా నా బతుక్కి? బాబాయ్ నీకు మంచి చీర తెచ్చాడా? ఓ నగ నట్ర చేయించి పెట్టాడా? బయట సినిమాల సంగతి పక్కన పెట్టు, కనీసం ఇంట్లో టీవీలో కూడా ఇంటర్వెల్ దాకే చూసి కరెంటు బిల్లుకి భయపడి కట్టేస్తున్నావంటే నా కడుపు తరుక్కుపోక ఇంకేమవుతుంది పిన్ని? మరి అదే నాన్న, నువ్వు కాబట్టి పుట్టింటి ప్రేమతో అంటున్నావు గాని ఈ ఇంట్లో నా గురించి పట్టించుకునే వాళ్ళున్నారా? ఎప్పుడో పెళ్ళైన కొత్తలో ప్రసాద్ ల్యాబ్ లో ఫ్రీగా చూపించే కొత్త సినిమాలకు తీసుకెళ్లేవాడు మీ బాబాయ్. ఆ తర్వాత అది లేదు. అవునా? ఎంత దారుణం, ఎంత దారుణం! ఇదేమైనా జైలా? నువ్వేమైనా ఖైదీవా? ఖైదీలకైనా వారానికి ఒక సినిమా చూపిస్తారు పిన్ని. బాబాయ్ నిన్ను అంతకన్నా దారుణంగా చూస్తున్నాడంటే ఎంత కరకొట్టుకుడో తెలుస్తుంది. ఇంత కిరాతకుణ్ణి, ఇంత కఠినాత్ముణ్ణి నేనెక్కడా చూడలేదు పిన్ని. ఒరేయ్, నువ్వు నా మీద జాలి చూపిస్తున్నావా? మా ఇద్దరి మధ్య ఫిట్టింగ్ పెడుతున్నావా?